మన శరీరంలోని అన్ని అవయవాలకు కృతజ్ఞతలు. ఇప్పుడు నా నా కళ్ళను ప్రేమిస్తున్నాను. నా కళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాను. మన శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రేమించాలి, కృతజ్ఞత చెప్పాలి. అయితే నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు కూడా మనసులో అనుకోండి. నా కళ్ళను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా ముక్కును ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపు. నా 2 చెవులను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నా. నా ఉన్న జుట్టుకు ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా నా మెడను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా గొంతును ప్రేమిస్తున్నాను, నా 2 చేతులను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా ఊపిరితిత్తులను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా గుండెను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా జీర్ణాశయాన్ని ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా లివర్ ని ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా గాల్ బ్లాడర్ ని ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపు. ప్యాంక్రియాసిస్ ని ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా 2 కిడ్నీస్ ని, నా మూత్రపిండములను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. మూత్ర విసర్జన అవయవాలను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా వెన్నెముకను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా 2 కటి భాగాలు ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా 2 మోకాళ్ళ చిప్పలను, నా 2 తొడలను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా 2 కాళ్ళు పిక్కలను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా పాదాలను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. యాంకిల్స్ ని ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా 2 పాదాల మడిమలను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. నా పాదాల వేళ్ళను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞతను తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ కటి భాగాల నుండి పాదాల వరకు 7 లోకాలు ఉంటాయి. పాతాళ లోకాలు అనేవి మన శరీరంలో ఎక్కడి నుంచి కటి భాగాలు, నడుము బటక్స్ అక్కడి నుంచి జాయింట్స్ కింద భాగం పై భాగం జాయిన్ అయ్యేది. అక్కడి నుండి 7 లోకాలు అంటారు. 7 లోకాలు అవి ఎక్కడ ఉంటాయి? పాతాళ లోకానికి సంబంధించినవి. కటి భాగాలు 1, తొడలు 1, మోకాళ్ళ చిప్పలు 1, పిక్కలు 1, పాదాలు 1, యాంకిల్స్ 1, పాదాల వేళ్ళు కూడా ఒక లోకం. శరీరంలోని అణువణువును కణకణాన్ని ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇప్పుడు ఇంకా మర్చిపోయినవన్నీ దీనిలో పోతాయి అన్నమాట. ఇంకా ఇది శరీరం అయిపోయింది. నా చర్మాన్ని ప్రేమిస్తున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇది శరీర భాగాలు అయిపోయింది. గ్రాటిట్యూడ్. ఇంకా భోజనం తీసుకుందాం. ఫుడ్ మనం రోజుకు 2 సార్లు తింటాం. ఒకసారి టిఫిన్, ఒకసారి బ్రేక్. ఏ బ్రేక్ అయినా కానీ, ఏ ఫుడ్ అయినా కానీ ముందర పెట్టుకొని థ్యాంక్ యూ రా, ఐ లవ్ యూ రా, లేకపోతే పరమాత్మని శక్తి దాంట్లో ఉన్నట్టు, లేకపోతే భోజనాన్ని ఇచ్చిన ప్రకృతి మాతకు, అన్నపూర్ణమ్మకు ఏదో ఒకటి తలుచుకొని తినాలి. ద్రవ పదార్థాలైనా సరే, మిల్క్, ఇంకా టీ, కాఫీలు, ఇంకా వాటర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వాటర్ లో కూడా పరమాత్ముడు ఉంటాడు. కానీ మనం ఆహ్వానించినట్టు చేసి తీసుకోవాలి దాన్ని. ఆ భావంతోనే అన్నమాట. ఎప్పుడు వాటర్ మాత్రము రోజంతా అప్పుడప్పుడు తీసుకుంటూనే ఉంటాం కదా. థ్యాంక్ యూ రా, ఐ లవ్ యూ రా అని చెప్పుకోవాలి. మళ్ళీ మనం వేసుకునే దుస్తులు, మనం రోజు ఏవో ఒక దుస్తులు వేసుకుంటాం కదా. ఆ దుస్తులకు కృతజ్ఞతలు. టోటల్ గా మన ఒంటి మీద ఏదో చిన్న చిన్న ఆభరణాలు ఉంటాయి, వాటికి కృతజ్ఞతలు. అవి హీలింగ్ చేస్తాయంట, గోల్డ్ అయితే వాటికి కృతజ్ఞతలు. మళ్ళీ ఆర్నమెంట్స్ ఇది వీటికి. మళ్ళా మనం ఏదైనా మర్చిపోయినా కానీ మనకున్న సంపదలన్నిటికీ కృతజ్ఞతలు, గ్రాటిట్యూడ్, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎవరైనా వాచ్ పెట్టుకున్న అలవాటు ఉంటే కొందరు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. దానికి థ్యాంక్ యూ. ఎందుకంటే అది మనకు సమయాన్ని ఇస్తుంది. మనం ఎందుకు పెట్టుకుంటామో, మనకు కొందరు సమయం లేని చికాకు పడతారు. ఆ సెల్ ఫోన్ మా ఆడవాళ్ళ అయితే బ్యాగ్
ఇంకా మనం ఏం చేస్తుంటాము, స్పిరిచువల్ బుక్స్ చదువుతుంటాం. ఎందరో మంచి వాళ్ళ ఆ మాస్టర్స్ తెలుసు కదా మనకు. మాస్టర్స్ అయ్యి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు జీవించిన వాళ్ళు ఉన్నారు, జీవించి లేని వాళ్ళు కూడా ఉన్నారు. మనం వాటి ద్వారా కూడా ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి ఆ బుక్స్ కి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు టోటల్ గా చెప్పుకున్నాం కానీ మనం ఒక బుక్ తీసుకొని ఎంత నేర్చుకున్నాం దానికి గ్రాటిట్యూడ్. దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా గ్రాటిట్యూడ్. అప్పుడు మనలోకి శక్తి ప్రవహిస్తుంటుంది. ఇలా ఇంకా నిన్నటిది మళ్ళీ ఒకసారి చెప్తున్నామా, భోజనము ఇంట్లో కాకుండా వేరే చోట కూడా మనకు భోజనం చేస్తుంటాం. ఎక్కడైనా భోజనమనో ఏదో ఒకటి చేస్తుంటాం. అప్పుడు కూడా ఒకరి విందుకే పోయినాం అనుకో, బయటికి చెప్పలేకపోతే లోపల వాళ్ళకి థ్యాంక్స్ లోపల చెప్పుకుందాం, బయటికి చెప్పలేకపోతే. మా వాడ ఏది ఉంటే ఎవరికి భోజనాన్ని పోతే వాళ్ళ ఇంటి పెద్దగా అన్న దాకా పోవాలి అనేవాళ్ళు ఆ రోజులలో. అలా లోపల చెప్పుకుందాం, మనం బయటకు చెప్పుకోలేమా. ఇప్పుడు మనకు ఈ ఇల్లు మన ఇంట్లో ఉంటాం, ఎక్కడ పోయినా గానీ ఒక చోట సేఫ్గా ఉంటాం. ఎండ వాన నుండి రక్షిస్తుంది ఆ ప్లేస్. ఇల్లు అయితే మన ఇల్లు అయితే రోజు ఉండేదైతే ఎప్పుడు అందిస్తుంది. కాబట్టి కృతజ్ఞత, ఈ ఇంటికి కృతజ్ఞత. ఇవన్నీ అయితే నేను స్పిరిచువల్కి వచ్చినాకనే నేర్చుకున్నా. ఏదో 1, 2, 3 అవి జనరల్ గా ఉన్నాయి మాత్రమే థ్యాంక్స్ చెప్పుకునేదాన్ని. ఇందులోకి రాకముందు ఇవన్నీ చెప్పుకునేదాన్ని కాదు, ఏదైనా చెప్పుకుంటే టోటల్. ఇప్పుడు అలా కాదు, నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది గ్రాటిట్యూడ్. ఆ వెజిటేబుల్స్ నేను ఇదివరకు ఏమనేనంటే ఏ ఇది బాగాలేదు అని ఇలా తెచ్చిండ్రు, ఇవి తెచ్చిండ్రు, అవి అనేదాన్ని నేను. కానీ అట్లా అనకూడదంట, అవి మనకు ఆహారంగా వచ్చినాయి. అయితే ఉమా సార్ ఏం చెప్పిండంటే, అప్పుడు మీరు జాయిన్ అయినరో లేదో, ఊరికే అమెరికాకు పోయిన తర్వాత అక్కడ చేసుకున్న పప్పే చేసుకోరాకపోయేదంట. ఒక పోయి వంకాయలు తెచ్చుకునేదంట. అయితే ఎప్పుడు వంకాయ ఎగ్జాంపుల్ చెప్పేది. ఆశ ఒకసారి అంది, ఊరికే వంకాయ ఎగ్జాంపుల్ ఎందుకు సార్ అని అడిగేది అనమాట. నవ్విండు సారు, ఏం లేదు నాకు అది వచ్చింది నేను చెప్తున్నా. కానీ ఆ ఎగ్జాంపుల్ ఎందరికో ఉపయోగపడింది. ఒకసారి ఒక మన పార్టిసిపెంట్లనే ఒకరు అడిగిండ్రు, సార్ జడ్జిమెంట్ అంటే ఎలా సార్ అని అడిగింది, ఎలా చేయకుండా ఉండాలి అని అడిగింది. సార్ ఏం చేసిందంటే, అమ్మా మేడం ఇక వంకాయ ఉంది, ఇది బాగాలేదు, పక్కకు పెడదాం, దానికి జడ్జిమెంట్ ఎందుకు? బాగలేదని తెచ్చిన వాళ్ళను చూసిన వాళ్ళను ఆ వంకాయను మన కోసం వచ్చింది, అది పురుగు పెట్టుకొని మన దగ్గరికి రాలేదు కదా. ఆ పెరిగిన వాతావరణంలో ఏం జరిగింది. అయితే నేనన్నా, నాకైతే సార్ వంకాయ ఎగ్జాంపుల్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పిన. అలా అట్లా వెజిటేబుల్స్ ని నేను అనేదాన్ని. ఇప్పుడు సార్ చెప్పినట్టు పక్కకు పెట్టేస్తా, కానీ ఆ చదువుడు, ఆ మనసులో అనుకున్నా అదే కదా, అది తీసి పడేస్తున్నా నేను. ఏ వెజిటేబుల్స్ ని మనం ఖరాబ్ అయితే పక్కకు పెట్టి, అవసరం ఉన్నాయి బాగాలేదు పక్కకు పెట్టేసి జడ్జిమెంట్ ఎందుకు అన్నారు. ఎంత సింపుల్ ఉంది చూడరా. అలా అన్నమాట. ఉపయోగించుకుంటే అది థ్యాంక్స్ చెప్పుకుందాం ఈ రోజు నుంచి. ఏది ఉపయోగించుకుంటే దానికి థ్యాంక్ యూ అంటే దాంతోని మనకే లాభం అంటమ్మా. అన్ని పొందడానికి రూట్ అని చెప్పిండు సారు. మళ్ళా మొన్న ఏదో బుక్ లో కూడా చూసిందమ్మా, గ్రాటిట్యూడ్ తోని ఉంటే. మర్చిపోయినా, ఒక వీడియోలో చూసినమ్మా, గ్రాటిట్యూడ్ తోని ఉంటే చక్రాలు యాక్టివేట్ అవుతాయి అంట. చక్రాలు యాక్టివేట్ అయితే అంటే అవి శక్తి కేంద్రాలు. మనకి యాక్టివేట్ అయితే ఎనర్జీ పాస్ వస్తుంది కదా మనకి. మరి ఎంత లాభం అవి మనకి కదా. మనం రూపాయి ఖర్చు పెడతలేం కదా, మనకు సహాయం చేసినాయి థ్యాంక్ యూ చెప్దాం, అంతే కదా. ఇలా ఇలా ఏదైనా కానీ ఏది ఉపయోగించుకున్నా, ఏది మనకు ఉపయోగపడ్డా కృతజ్ఞతతోని ఉందాం. మర్చిపోతే పోనీ మనం ఇంకొకసారి చెప్దాం, అయ్యో చెప్పలేదు వదిలేద్దాం, మళ్ళీసారి చెప్దాం. ఇలా అమ్మా.